మన జీవితాలకు నేడు ఆరాధించుటకు అవసరమో వాటిని ధ్యానం చేసి మన హృదయాలను సిద్ధం చేసుకొని ప్రభువుని ఆరాధించుదాం. రండి, మన ఆరాధన నిమిత్తమై ఒక వాక్య భాగమును చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు మనము కలిసి చదువుకుందాం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ప్రియులారా, నేటి దినం మనం ప్రభువుని ఆరాధించటానికి ఆధారమైన సంగతులేంటో మనం ఎరుగుదాం. ప్రతిసారి కూడా దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నప్పుడు మనం ఒక ఖచ్చితమైనటువంటి దేవుని సంగతులను మన జీవితాలకు అన్వయించుకొని దేవుడు మనకు చేసిన మేళ్లను ఉపకారములను తలపోసుకుంటూ మనం ఆరాధన చేస్తాం. నేటి దిన ఆరాధన కొరకై దేవుని వాక్యంలో నుంచి మనము ఆధారం చేసుకోవాల్సిన మాటలు ఏంటంటే, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఆయన ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయమునకు గోచరము కాదు అనేటువంటి సంగతులు. కనుక నేటి దినం ఆరాధన నిమిత్తమై మనం ప్రధానంగా తీసుకునేటువంటి అంశం ఏమిటంటే, దేవుడు సిద్ధపరిచినవి, మన జీవితాలకు దేవుడు ఏమి సిద్ధపరిచాడో వాటిని మనం ఎరిగినటువంటి వారమై ఆ అనుభవంలో మనం ఉంటే, అంటే ఆయన సిద్ధపరిచిన సంగతులను మన జీవితాల్లో మనం అనుభవిస్తున్న వారంగా ఉంటే వాటిని మనము మన హృదయమార సంఘములో సమాజము మధ్య ఆయన రక్షణ పాత్రను చేతబట్టుకొని ఆరాధన చేద్దాం. కనుక నేటి దిన ఆరాధన కొరకై మనము తీసుకునేటువంటి అంశము దేవుడు సిద్ధపరచినవి అనేటువంటి సంగతులు మనం చూద్దాం. కనుక ఇవి మనుషులకు లోకములో అందరికీ అర్థం కావు. అందుకనే మరి అపొస్తలుడైన పౌలు ఈ మాట ఇక్కడ రాస్తూ వచ్చాడు. ఏమిటిది? 1 కొరింథీ 2:9 వచనంలో ఏం రాయబడింది? దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. నిజమే. ఎందుకంటే మానవ హృదయము, మానవ ఆత్మ దేవుని యొక్క ఆత్మ సంగతులను గ్రహించలేదు. అందుకనే 11వ వచనంలో కూడా ఏమి రాశాడంటే చూడండి, అక్కడ 11వ వచనంలో, ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. కనుక ఒక మనుష్యుని సంగతులు మనుష్యాత్మకే. ఇప్పుడు నా హృదయంలో నేనేమైతే అనుకుంటున్నానో అవి నాకు మాత్రమే తెలుస్తాయి, ఎదుటి మనుషులకు తెలియవు. కానీ దేవుని సంగతులు దేవుని ఆత్మకు తెలుస్తాయి. ఆ దేవుని ఆత్మ ఎవరు కలిగి ఉంటారు? మారు మనసు పొందినవారు, పాప క్షమాపణ నొందిన వారు, తద్వారా పరిశుద్ధాత్మ అనే వరమును పొందినవారు, వారు దేవుని ఆత్మను కలిగి ఉంటారు. గనక రక్షించబడిన మనుష్యుడు కూడా దేవుని ఆత్మ సంగతులను గ్రహించగలుగుతాడు. రక్షణ లేని ఏ మనుష్యుడు కూడా లోకములో దేవుని సంగతులను గ్రహించలేరు. అందుకనే మానవాళికి దేవుని యొక్క సంగతులు కొన్నిసార్లు వెర్రితనముగా అనిపిస్తాయి ఈనాడు. అందుకనే వాక్యములు అలా వ్రాసించినాడు. కనుక దేవుడు మనుషుల కొరకు ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయానికి గోచరము కావు. కానీ దేవుని ఆత్మ కలిగిన మానవ హృదయానికి ఈ సంగతులు అర్థమవుతాయి. ఈ ఉదయకాలము రక్షించబడిన వారంగా, పాప క్షమాపణ పొందిన వారంగా ప్రభువుని ఆరాధించడానికి మనం వచ్చాము. కనుక దేవుని ఆత్మ కలిగిన వారమై దేవుడు మనకేవి సిద్ధపరిచాడో వాటిని మనం ఎరిగి ప్రభువుని ఆరాధించడానికి మనము సిద్ధపడదాం. రండి, మొదటిగా దేవుడు మనకి ఏమి సిద్ధపరిచాడో చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము
మత్తయి సువార్త 22వ అధ్యాయము మొదటి 4 వచనాలు నేను చదువుతాను, గమనించండి. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. గాని ఇక్కడ చూస్తున్నాం మనం ఒక పెండ్లి విందు, ఒక దృష్టాంతాన్ని యేసు ప్రభుల వారు చెబుతూ పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నదని ఆ పోలికలో చెప్తా ఉన్నాడు. ఏమిటంటే పెండ్లి విందు సిద్ధపరచబడి ఉన్నది, క్రొవ్వినవి వధించబడినాయి, మంచి భోజనము సిద్ధపరచబడి ఉన్నది, కనుక మీరు వెళ్ళి పెండ్లి విందుకు రండిని లోకములో ఏర్పరచుకున్న వారిని, ఆహ్వానించబడిన వారిని మీరు వెళ్ళి పిలవండి అని దాసులను చెప్పినప్పుడు, అయితే కొందరు ఆ విందును పొందలేని వారుగా ఉన్నప్పుడు అయోగ్యులైనటువంటి వారిని, ఆహ్వానములో లేనటువంటి వారిని చివరకు దేవుడు పిలిచి ఆ విందులో పాలిచ్చినట్లుగా మనం ఈ కథలో చూస్తాం. అంటే నిజంగా దేవుడు లోకములో ఎవరి కోసమైతే వచ్చారో, ఎవరినైతే ప్రేమించాడో వారు ఆయనను తృణీకరించినప్పుడు ఆయన ఏం చేశాడంటే లోకమంతటి కోసము, వారి కోసమే కాకుండా వారి పాపమును బట్టి తప్పిపోయిన వారుగా ఉన్నప్పుడు వారిని, లోకములో ఇంకా నశించిపోయేటువంటి వారిని రక్షించట కొరకై లోకమంతటికి సిద్ధపరిచిన విందును ఆయన మనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. కనుక ఇక్కడ 4వ వచనంలో రాయబడింది, మత్తయి సువార్త 22:4లో రాయబడింది ఏంటంటే, కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరచి ఉన్నాను. సిద్ధపరచబడిన విందు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. జాగ్రత్తగా గమనించుదాం. దేవుడు లోకములో తన ప్రజలైన వారి కోసము, తను ప్రేమించిన వారి కోసము ఆయన ఒక సిద్ధపరిచిన విందును మనం చూస్తున్నాం. నిజమే, దేవుడు ఒక మంచి విందును ఆయన మన కొరకు సిద్ధపరిచాడు. ఆ విందు ఏమిటంటే ఆయన కల్వరి శిలువలో గొల్గొతా కొండ పైన వధించబడినటువంటి వాడై ఆయన యొక్క శరీరమును భోజనముగా, ఆయన యొక్క పరిశుద్ధ రక్తమును పానముగా మన కొరకు చేసి ఒక విందును సిద్ధం చేశాడు. ఈనాడు మన మధ్య సంఘములో ఉన్న ఆ బల్ల అదే. ఆ బల్లలో మనం పాలు పొందుతున్నప్పుడల్లా ఆయన యొక్క శరీరమునకు, ఆయన రక్తమునకు సాదృశ్యంగా ఉన్న ఆ రొట్టెలో, ఆ ద్రాక్షరసములో మనం పాలు పొందుతున్నప్పుడల్లా మనము జ్ఞాపకం చేసుకొనవలసింది ఏంటంటే దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి విందు. కనుక ఆయన ఆ రీతిగా మనకు విందును సిద్ధపరిచాడు. ఇది ఎంతమందికి అర్థమవుతుంది? కొంతమంది ఈ దినాల్లో మూర్ఖులైనటువంటి వారు, నశించిపోయేటువంటి వారు, అందుకనే మనుష్యాత్మను కలిగినటువంటి వారు, దేవుని ఆత్మ లేనటువంటి వారు ఆ బలను చూసినప్పుడు ప్రభువు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము తిని త్రాగాలి అన్నప్పుడు కొందరు అపహాస్యం చేసేటువంటి మూర్ఖుల్ని మనం లోకంలో చూస్తున్నాం. నేను అనేకమైన డిబేట్లను, అనేకమైనటువంటి వీడియోలను యూట్యూబ్లో చూస్తున్నప్పుడు కొందరు మరి అర్థం లేనటువంటి, రక్షణ ఎరిగినటువంటి మనుషులు ఎగతాళి చేస్తున్నారు. దేవుడు శరీరం తినాలట, దేవుని రక్తం తాగాలట, ఇది ఎక్కడ క్రైస్తవ మతం ఇదని కొందరు మతోన్మాదులు, వ్యతిరేకులు విమర్శ చేసేటువంటి వారుగా ఉంటున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకు దేవుని ఆత్మ లేదు కనుక. కానీ మనకు దేవుడు దేవుని ఆత్మనిచ్చాడు. తద్వారా మనం ఎంతో పవిత్రంగా, పరిశుద్ధంగా, మరి ఎంతో భయముతో, భక్తితో ఆ బలలో మనం చేయివేస్తాం. ఎందుకని? అది మనకు ప్రభువు సిద్ధపరిచిన భోజనమని, ప్రభువు సిద్ధపరిచిన విందు అని మనం ఎరుగుతుంటున్నాం. కనుక దేవుడు మనకు ఒక మంచి విందును సిద్ధపరిచాడు. ఈ విందు ఏంటంటే, ప్రత్యేకత ఏంటంటే, ఈ విందు ఇది బలి విందు.
ఏ డిన్నర్ ఆఫ్ సాక్రిఫైస్. ఇది సమర్పణతో సజీవయాగముగా ఆయన సిద్ధపరిచిన బలి విందు. ఇదెంత ధన్యత లోకంలో ఈనాడు మనకు. దేవుడు మనకు ఒక సిద్ధపరిచిన విందులు. అయితే యేసు ప్రభు ఈ లోకానికి రాకముందే, ఆయన శరీరధారిగా ఈ లోకానికి రాకముందే ఆ దేవుడు ఈ విందును గూర్చినటువంటి ప్రవచనం మనకు ముందుగానే చెప్తూ వచ్చాడు. చూడండి, యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం గమనించండి. ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయును, మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయును. చాలు. ఎంత స్పష్టంగా ఈ విందును గూర్చి ప్రవచనాత్మకంగా ముందే చెప్పబడుతూ వచ్చింది. 700 సంవత్సరాలకు ముందే యేసయ్య కల్వరి శిలువలో ఆ గొల్గొతా కొండపైన ఆయన సిద్ధపరిచే ఆ బలి విందును ముందుగానే ప్రవచనం చేయబడుతూ వచ్చింది. కనుక ఈ పర్వతము మీద అనగా గొల్గొతా కొండపైన ఆయన క్రొవ్విన వాటితో విందు చేస్తాడు అని వ్రాయబడుతూ వచ్చింది. ఈనాడు ఇట్టి శ్రేష్టమైన ఈ బలి విందు, ఈ విందు దేవుడు మనకు సిద్ధపరిచాడు. ఇది ఎంతమందికి అర్థమవుతుంది లోకంలో? అందుకని అంటాడు, ఇవి మనుష్య హృదయానికి గోచరం కావు, ఇవి కంటికి కనబడేది కాదు, చెవికి వినపడేవి కావు ఈ సంగతులు. ఈనాడు ఎంత శ్రేష్టమైనటువంటి విందును దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. ఎంత ధన్యులం మనం. కనుక ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాల సమయంలో నిజంగా ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఈ విందులో పాలు పొందే యోగ్యత కలిగిన వారమైతే ఎంత సంతోషంగా ప్రభువును మనం ఆరాధించే వారంగా ఉంటాం. దేవా, నా కొరకు నీ ఒక శ్రేష్టమైన విందును, నా కొరకు బలి విందును నువ్వు సిద్ధం చేశావయ్యా, నిన్ను స్తుతిస్తానని చెప్పి ఆరాధన మన హృదయంలో నుంచి వస్తుంది. కనుక దేవుడు మనకు సిద్ధపరిచిన వాటిల్లో ఈ యొక్క విందును చూస్తున్నాం. సిద్ధపరిచిన విందు మనం చూస్తుంటున్నాం. ఇక రెండవ సంగతి చూద్దాం, ఆయన సిద్ధపరిచింది మన కొరకు ఏమిటో. లూకా సువార్త 2వ అధ్యాయము 32వ వచనం గమనించుదాం. చూడండి, 29, 32 కలిసి ఉన్నాయి, చదువుతాను, గమనించండి. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. చాలు. ఇక్కడ సిద్ధపరిచిన రక్షణ చూస్తుంటున్నాం. రెండవది, దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచాడు? రక్షణ సిద్ధపరిచాడు. సిమియోను భక్తుడు యేసు ప్రభు తన చేతుల్లోకి రావటంతోనే ఆత్మావశుడైనటువంటి ఆ యొక్క సిమియోను అంటున్నాడు, నాథా, నీవు సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూస్తున్నాను. ఆ రక్షణ ఆయన చేతుల్లోకి వచ్చింది. ఈ సన్నివేశాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది, ఆ దేవాతి దేవుడు శిశువుగా ఈ యోసేపు మరియమ్మలో 8వ దినాన గుడిలోనికి తీసుకొని వచ్చి యాజకుడైన సిమియోను చేతుల్లో పెట్టి ఆయనకి ఏదో చిన్న అర్పణ చేసి, కృతజ్ఞతార్పణ ఆయన చేతుల్లో పెట్టినప్పుడు యేసు ప్రభుని తన చేతుల్లోకి తీసుకొని ఆ పొత్తిళ్లలో అంటున్నాడు సిమియోను, నాథా, నీవు సిద్ధపరిచిన ఈ రక్షణ నేను ఇప్పుడు కన్నులారా చూస్తున్నా. ఎంత ధన్యత! దేవుడు మన కొరకు రక్షణను సిద్ధపరిచాడు. ఆయన అనాది సంకల్పములోనే జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో ఆయన మనలను రక్షించి ఆయనతో పాటు కూర్చుండబెట్టుకోవటానికి ఇష్టపడినటువంటి దేవుడు. కనుక ప్రియులారా, దేవుడు మన కొరకు శ్రేష్టమైన రక్షణను సిద్ధపరిచినటువంటి వాడుగా మనం చూస్తుంటున్నాం. కనుక ఆ రక్షణ ఈనాడు, ఇప్పుడు, ఈ సమయంలో కూడా మనం అనుభవించటానికి ఆయన సిద్ధంగా ఉంచినట్లుగా మనం చూస్తుంటున్నాం. చూడండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. 1 పేతురు పత్రిక, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు
విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. అబ్బా, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ. కడవరి కాలములో ఇప్పుడు ఇంకా రక్షించబడినటువంటి వారి కొరకు బయలుపరచటానికి దేవుడు సిద్ధముగా ఉంచిన రక్షణ, సిద్ధపరచిన రక్షణ పరలోకమందు ఆయన భద్రపరచబడి ఉంచాడంట. ఇది ఎటువంటి రక్షణ అంటే, ఈ రక్షణ స్వాస్థ్యాన్ని ఆ దేవుడు పరలోకంలో భద్రపరిచాడు. అంటే ఈనాడు కూడా ఇంకా మనము ప్రభు రక్షణకు పాత్రలను కాకపోతే, యేసు ప్రభు నామం పేరిట ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యందు మనము వేడుకున్నప్పుడు, మన పాపాలు ఒప్పుకున్నప్పుడు, మనం క్షమాపణ కోరినప్పుడు ఆయన సిద్ధపరిచిన రక్షణను నేటికి కూడా మనకు బయలుపరుస్తానంటున్నాడు. ఎంత గొప్ప ధన్యులం మనం. కనుక ప్రియులారా, దేవుడు మన కొరకు రక్షణను సిద్ధపరిచాడు. ఇది లోకంలో చాలామందికి తెలియదు. లోకంలో చాలామంది ఇది గ్రహించలేకపోతుంటున్నారు. కనుక దేవుడు ఇంత ప్రేమ కలిగిన వాడాయి ఈనాడు మన కొరకు ఇటువంటి శ్రేష్టమైనటువంటి సంగతులను సిద్ధపరిచినట్లుగా మనం చూస్తుంటున్నాం. కానీ లోకములో అనేకులకు ఈ సంగతి తెలియదు. ఇదే రక్షణ కొంతమందికి ఎలా అనిపిస్తుందట చూడండి. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో రాయబడింది, సిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. కనుక లోకంలో చాలా మందికి తెలియదు ఇది. ఈ రక్షణ కొంతమందికి వెర్రితనము కానీ దేవుడు మనకు అది శక్తిగా ఇచ్చాడు. కనుక ప్రియులారా, ఎంత ధన్యులం మనం. దేవుడు మన కొరకు అటువంటి శ్రేష్టమైన రక్షణను సిద్ధపరిచినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇది ఈనాడు దేవుని ద్వారా మనం అనుభవిస్తున్న అతి శ్రేష్టమైన ఆత్మీయమైనటువంటి వరం. కనుక దేవుడు ఆ రీతిగా మన కొరకు విందును సిద్ధపరిచాడు, మన కొరకు రక్షణను సిద్ధం చేశాడు. ఇక 3వ సంగతి చూద్దాం. ఏమి సిద్ధపరిచాడు ఆయన మన కొరకు చూడండి. కీర్తనల గ్రంథం నుంచి 23వ కీర్తన 5వ వచనం, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచెదవు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. చాలు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచెదవు. భక్తుడైన దావీదు అంటున్నాడు, సిద్ధపరచబడిన భోజనం, ఏ ప్రిపేర్డ్ మీల్. దేవుడు భోజనము సిద్ధపరుస్తాడు తన బిడ్డలకు. కొన్నిసార్లు మనకు అగోచరం ఈ సంగతిలో. దావీదు భక్తుడు అనుభవంతో ఆ మాట రాస్తూ వచ్చాడు. ఎందుకనంటే అనేక మారులు భక్తుడైన దావీదు భోజన పానాలు లేకుండా శత్రు భయం చేత అరణ్యములో పారిపోతుంటున్నప్పుడు, తలదాచుకొనుటకు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కొండల్లో గుహల్లో తలదాచుకుంటున్నప్పుడు, ఆహారముతో అలమటిస్తున్నప్పుడు, దేవుడు శత్రు సమూహముల మధ్యలో కూడా తనకు తన పరివారమునకు భోజనము సిద్ధపరిచినట్లుగా మనం చూస్తాం. ఆ అనుభవాన్ని బట్టి భక్తుడైన దావీదు ఆ మాట రాస్తూ వచ్చాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచెదవు. సిద్ధపరుస్తాడు దేవుడు. కనుక ఈనాడు లోకంలో అనేక సార్లు విశ్వాసులమైన మన జీవితాల్లో అనేక మంది దైవజనుల యొక్క సాక్ష్యాలు మనం వింటున్నప్పుడు, నేను ఇటువంటి ఎన్నో విన్నాను. దైవజనుల యొక్క సాక్ష్యాలు, తను ఆశించింది తను పొందలేనప్పుడు, తన చేతుల్లో వాటిని కొనుక్కోవటానికి పైసలు లేనప్పుడు, ఒక్కొక్కసారి అసలు ఏ దిక్కు దోచక నేటి దిన ఆహారం ఏంటి, ఈ అక్కర ఎలా తిరుగుతుందని అనుకున్నప్పుడు దైవజనులకు దేవుడు సిద్ధపరిచి పంపిన భోజన వస్తువులు మనం ఎన్నో చూస్తాం. మనం ఎన్నో సాక్ష్యాలు ఎన్నో మారులంటూనే ఉన్నాం. భక్త్ సింగ్ గారి జీవితంలో కూడా ఒకసారి ఈ భోజనం కొరకై అలమటించినప్పుడు ఆయన ఎలా సిద్ధపరిచి పంపించాడో మనం చూస్తాం. కనుక ప్రియులారా, దేవుడు అసంభవమైన పరిస్థితుల్లో కూడా ఆయన భోజనాన్ని సిద్ధపరచగలడు. కానీ ఈ సంగతి ఆయన ప్రజలైన వాళ్ళే ఎరగలేకుండా పోయినారు. చూడండి 78వ కీర్తన
19వ వచనంలో ఆ మాట రాయబడింది. 78వ కీర్తన 19వ వచనం, ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా చాలు అంటూ వాళ్ళు దేవునికి విరోధంగా మాట్లాడినారు. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా? కొన్నిసార్లు అవిశ్వాసము, అపనమ్మకము దేవుని ప్రజలు అలా నాశనమైపోవటానికి కారణం అదే. దేవుని మీద సణగటానికి, దేవుని నమ్మక ఆయన విధులను పెడత్రావన పెట్టి నడుచుకున్న కారణాన అరణ్యములో రాలిపోవటానికి అదే కారణం. కనుక దేవుడు అరణ్యములో భోజనం సిద్ధపరచగలడా అని దేవుని మీద వాళ్ళు తిరుగుబాటు చేసి మాట్లాడిన మాటలు మనం చూస్తాం. సిద్ధపరచగలడు. విశ్వాసం ఉన్నప్పుడు, నమ్మకం ఉన్నప్పుడు, ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడినప్పుడు ఆ దేవుడు భోజనం సిద్ధపరచగలడు. మరి అరణ్యములో అంత దివ్యమైన భోజనం దావీదుకి ఎలా దొరికింది? దావీదు భక్తుడు ఆ మాట ఎలా రాయగలుగుతూ వచ్చాడు? చూద్దామా ఆ దృష్టాంతం ఒకటి. 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 27, 28, 29 వచనాలు చదవండి. 2వ సమూయేలు గ్రంథము. దావీదు మహనయీమునకు వచ్చినప్పుడు మాకెరును రోగెలీము ఊరివాడును గిలాదీయుడునైన బర్జిల్లయ్యు అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పుకొని ఉందరని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవలు, పిండి వేసిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుకాయలు, తేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదును అతని యొద్దనున్న జనులను భోజనము చేయుటకై తీసుకొని వచ్చిరి. ఎటువంటి భోజనం ఇది? ఎన్ని రకాల భోజనం ఇది? తన పరివారము తను ఎంతో ఇబ్బందిలో అరణ్యములో ఉంటున్నప్పుడు, ఆకలి కొనిన పరిస్థితుల్లో దేవుడు ఎవరిని సిద్ధపరిచాడో చూడండి. వారి ద్వారా ఎటువంటి భోజనము వారి దగ్గరకు సప్లై చేయబడిందో చూడండి. అరణ్యములో దేవుడు భోజనం సిద్ధపరచగలడా? సిద్ధపరచగలడు. ఈ దృష్టాంతం మనం ఎరిగినప్పుడు. కనుక ప్రియులారా, దేవుడు మనకు భోజనము సిద్ధపరిచేవాడుగా ఉంటున్నాడు. అనుదిన జీవితంలో అనేక మారులు మనం అనేక అక్కరలు కలిగినప్పుడు, ఆకలి కొనినప్పుడు దేవుడు మనకు భోజనము సిద్ధపరిచేవాడు అనే సంగతిని మనం ఎరుగుతాం. మనము క్రొత్త నిబంధనలో కూడా గమనించవచ్చు. రాత్రంతా చేపలు పట్టారు, ఒక్క చేప పడలేదు. మీరు యోహాను సువార్త 21వ అధ్యాయం 9, 10 వచనాలు గమనించినప్పుడు అక్కడ మనం చూస్తాం. యేసయ్య దరిని నిలబడి ఉన్నాడు. సూర్యోదయం అవుతుంది, సూర్యుడు వస్తున్నాడు. చేపలు ఒక్కటి పడలేదు, నకనకలాడుతున్నారు, ఆకలి వేస్తోంది. పేతురు తన తోటి సహ విశ్వాసులు వాళ్ళు ఒడ్డుకు రావటంతోనే అక్కడ ఏముంది? 21 యోహాను సువార్త 21వ అధ్యాయం 9వ వచనంలో ఏముంది? వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడరు. చాలా ఇంకా కిందకు పోతే ఉంటుంది, భోజనం చేయమని ప్రభువు చెప్తాడు. ఆకలిస్తుంది, ఏమీ లేదు. కానీ దేవుడు ఎలా సిద్ధపరిచాడు యేసయ్య వారి కొరకు? నా పిల్లలు వాళ్ళు తప్పిపోయినప్పటికీ, మరలా పాత బ్రతుకులోనికి చేపలు పట్టడానికి పోయినప్పటికీ వాళ్ళకేమి పడకుండా చేశాడు. వాళ్ళ కనువిప్పు కలగాలని ప్రభువు చెప్పిన రీతిగా ఈ ధరను వలేయండి అన్నాడు. వలేశారు. అతి శ్రేష్టమైన వాళ్ళ జీవిత కాలంలో ఎప్పుడూ పట్టనటువంటి ఒక గొప్ప చేపలు, 153 చేపలు, వల లాగలేనంత బరువు కలిగిన చేపలు పట్టి వాళ్ళు వచ్చినప్పుడు అలసిపోయినారు నా బిడ్డలని చెప్పి ఏం చేశాడైనా? సిద్ధపరిచిన భోజనాన్ని, అక్కడ నిప్పులు, ఆ నిప్పుల మీద ఉంచబడిన చేపలు, కాల్చిన చేపలు, రొట్టె. ఎంత మంచి భోజనం! దేవుడు సిద్ధపరచగలడు. మనం ఆకలి కలిగిన పరిస్థితుల్లో, మనము ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మనకి ఏది అవసరమో దాన్ని సిద్ధపరచగలడు. కనుక సిద్ధపరచబడిన భోజనాన్ని మనం చూస్తున్నాం. ఈనాడు విశ్వాస సంబంధమైన జీవితంలో దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడై ఆయన మనకు ఇటువంటి శ్రేష్టమైన భోజనాన్ని సిద్ధపరుస్తున్నాడు. కనుక ప్రియులారా, దేవుడు మనకు సిద్ధపరిచిన వాటిల్లో ఈ సిద్ధపరచబడిన భోజనాన్ని మనం చూస్తున్నాం. సిద్ధపరిచిన భోజనాన్ని మనం చూస్తున్నాం. ఇది దేవుడు మనకు
అనుగ్రహించిన గొప్ప వరంగా భావిస్తాం. ఇక 4వ సంగతి చూద్దామా? యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. చాలు, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ప్రభు వెళ్ళాడు, పునరుత్థానుడై మన కొరకు పరలోకములో స్థలం సిద్ధపరిచాడు. సిద్ధపరచబడిన స్థలము, ఏ ప్రిపేర్డ్ ప్లేస్. దేవుడు మన కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. ఆ స్థలములో మనం ఉండుట కొరకై ఆ రక్షకుడైన యేసు ప్రభు మరలా భూమి మీదకి రాబోతున్నాడు. ఎందుకు? ఆయనతో పాటు మనలను కూడా తీసుకొని పోయి తాను సిద్ధపరిచిన స్థలములో, ఆయన ఉండే స్థలములో మనము ఉండుట కొరకై ఆయన మన కొరకు స్థలము సిద్ధపరిచాడు. ఎంత గొప్ప ప్రేమామయుడైన దేవుణ్ణి ఉదయకాలం చూస్తున్నాం. నేటి జనం మన ఆరాధనలో ఈ సిద్ధపరిచిన సంగతులు వింటున్నప్పుడు ఇంత ప్రేమ కలిగిన దేవుణ్ణి లోకంలో మనం ఎక్కడ చూస్తాం? ఇటువంటి శ్రేష్టమైన సంగతులను ఆయన మన కొరకు ఎలా సిద్ధపరుచుతూ వచ్చాడు. కనుక ప్రియులారా, దేవుడు ప్రేమ కలిగిన వాడు గనక తన బిడ్డలు కొంచెము కాలము శ్రమ పొందిన పిమ్మట, అదే అంటాడనమాట 1 పేతురు 5:10, కొంచెము కాలము మనము శ్రమ పడిన తర్వాత ఆయనే మనలను స్థిరపరిచి బలపరుస్తాడు. కొంచెము కాలం శ్రమ, ఇది మనకెంతో కష్టం అనిపిస్తుంది. కానీ దేవుడు మనకు అక్కడ శ్రేష్టమైనటువంటి స్థలమును సిద్ధపరిచిన వాడుగా ఉంటున్నాడు. అది నిత్య నివాసముతో కూడినటువంటి స్థలం. అది కొంతకాలం ఉండేది కాదు. 2 కొరింథీ 5:1 రాయబడినట్లుగా శిథిలపైపోయే ఈ గుడారము ఇది మట్టిలో కలిసిపోయినప్పటికీ కనుక ఎప్పటికీ నిత్యము నిలిచి ఉండే మరి యొక్క నిత్య నివాసము గుడారము పరలోకమందు మనకున్నది. ఎందుకంటే అది శాశ్వతమైన స్థలం. ఈ స్థలము వేండ్రముతో లయమైపోయేటువంటి దినాలు రాబోతున్నాయి భూమి మీద, కానీ అది శాశ్వతమైన స్థలం. అటువంటి స్థలాన్ని ఆ దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. ఎంత గొప్ప ధన్యులం మనం. ఈనాడు ప్రియులారా, దేవుడు మనకు ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. ఈ సంగతులు ఆత్మీయంగా మనం ఎరిగితే ఉదయకాలము ఎంతో దివ్యమైన ఆరాధన ప్రభువుకు మనం అర్పించగలుగుతాం. ఎరుగుతున్నామా ఈ సంగతులు మనము? కనుక ఆయన అంత శ్రేష్టమైనటువంటి ఆ యొక్క స్థలాన్ని మన కొరకు సిద్ధపరిచినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇకపోతే 5వ సంగతి చూద్దామా? మనకు దేవుడు ఏమి సిద్ధపరిచాడో ఆ సంగతి మనం ఎరుగుదాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం గమనించండి. అయితే మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరచి ఉన్నాడు. చాలు, సిద్ధపరచిన పట్టణము, ఏ ప్రిపేర్డ్ కంట్రీ. కనుక దేవుడు మన కొరకు ఒక దేశమును సిద్ధపరిచాడు. దేవుడు మన కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచాడు. ఈ లోకపు పట్టణాల్లాగా కాదు. ఈ భూమి మీద చూస్తున్నాం ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కొన్ని సిటీస్ని ఎంచుకొని వాటికి స్మార్ట్ సిటీస్ అనేటువంటి హోదా ఇచ్చి ఆ స్మార్ట్ సిటీగా దాన్ని డెవలప్ చేయడానికి కొన్ని ప్రత్యేకమైన ఫండ్స్ ఇచ్చి వాటిని సర్వాంగ సుందరంగా సిద్ధపరుస్తారు. కానీ ఇవాళ భారతదేశంలో నువ్వు ఏ స్మార్ట్ సిటీని చూసినా స్మార్ట్గా ఉండవు. ఎందుకని? పెద్ద వర్షం వస్తే రోడ్లే, వీధులే చెరువులాగా కనిపిస్తాయి. అది స్మార్ట్ సిటీ అట్టవుతుంది. అంటే భూ సంబంధమైనటువంటి సిద్ధపరిచిన పట్టణాలు ఎలా ఉంటాయంటే నువ్వు ఎలాగైనా సిద్ధపరచు,
అవి అస్తవ్యస్తంగా ఉంటాయి. కానీ దేవుడు పరలోకంలో తన ప్రజలకు సిద్ధపరిచిన ఆ పట్టణం అది ఎంత దివ్యంగా ఉంటుందట. చూద్దామా ఒక మాట. 21వ అధ్యాయము ప్రకటన గ్రంథము 2వ వచనం గమనించండి. 21వ అధ్యాయం. నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడినదై పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. చాలు. నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి. ఒక పెండ్లి కుమారునికి పెండ్లి భర్తకు పెండ్లి కుమార్తె ఎలా సిద్ధపరచబడుతుంది? అంత సౌందర్యంగా, అంత సుందరంగా అలంకరింపబడిన పట్టణం అట అది. ఆ పట్టణము దిగివచ్చుట నేను చూస్తున్నానంటున్నాడు ప్రియుడైన యోహాను. కనుక ప్రియులారా, లోకములో ఉన్న ఈ పట్టణాలు కాదు, ఆయన సిద్ధపరిచిన పట్టణము అంత సుందరమైనది, అంత దివ్యమైనది, అంత బంగారముతోనూ మరి అటువంటి శ్రేష్టమైనటువంటి రత్నాలతోనూ పునాదులు కలిగిన ఆ పట్టణము, బంగారమయమైన ఆ పట్టణము, నిత్యము వెలుగులో ప్రకాశించే ఆ పట్టణము పరలోకములో మన కొరకు దేవుడు సిద్ధపరిచాడట. కనుక భర్త కొరకు సిద్ధపరచబడిన ఒక పెండ్లి కుమార్తె వలె. ఈ పోలిక చూడండి, అలంకార రూపంగా చెప్పాడు ఇక్కడ. అంటే భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె ఎంత సుందరంగా అలంకరించబడి అందంగా ఉంటుందో అలాగా ఉంటుందట ఆ పట్టణం. మొన్న మధ్య రిసెప్షన్కి వెళ్ళాం మేము. ఆ రిసెప్షన్లో వధూవరులు డయస్ మీద కూర్చున్నారు. చాలా కాస్ట్లీ రిసెప్షన్ అది. ఆ డెకరేషను, దానికి తగ్గట్టుగా వాళ్ళ అలంకరణ. కనుక ఆ పెండ్లి కుమార్తె చూస్తే, ఆమె అలంకారం చూస్తే, ఆమె వస్త్రాలు, ఆమె వేసుకున్న నగలన్నీ కూడా మెరిసిపోతూ ఉన్నాయి. ఆ లైటింగ్లో, ఆ వెలుగులో ఇంకా అవి జిగేలు అంటుంటే ఫ్లాష్ వస్తుంది. ఆమె నగల నుంచి, ఆమె వస్త్రాల నుంచి ఫ్లాష్ వస్తుంది, వెలుగు. ఎంత అలంకరణ, ఎంత అలంకరణ! కనుక అలంకరించబడిన పెండ్లి కుమార్తెలాగా ఆ యొక్క పరిశుద్ధ పట్టణము మన కొరకు దేవుడు సిద్ధపరిచాడు. ఇదెంత ధన్యత ఈనాడు! ఇది ఎంతమందికి అర్థమవుతుంది? ఇది లోకంలో మనుష్యాత్మ కలిగిన వాళ్ళు ఈ సిద్ధపరచబడిన ఈ పట్టణాన్ని గురించి యోచన చేయగలుగుతారా? ఆలోచన చేయగలుగుతారా? గ్రహింపులోనికి రాగలుగుతారా? కనుక దేవుడు ఆ రీతిగా మన కొరకు ఒక శ్రేష్టమైనటువంటి పట్టణాన్ని సిద్ధపరిచినట్లుగా మనం చూస్తుంటున్నాం. సిద్ధపరిచిన పట్టణము దేవుడు మనకు ఇస్తూ వచ్చాడు. ఇది ధన్యత. ఈ ఉదయకాలం మన ఆరాధనలో ఈ సంగతులన్నీ మనం ఎరిగి ఆరాధన చేయాలి, గుర్తుపెట్టుకుందాం. కనుక దేవుడు తను ప్రేమించు వారికి ఏమి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయానికి గోచరము కావు. కానీ దేవుని ఆత్మచేత మనం వాటిని గ్రహించగలుగుతున్నాం, ఎరగగలుగుతున్నాం. కనుక శ్రేష్టమైనటువంటి సుందరమైన ఆ పట్టణము మనము దేవుని ద్వారా పొందబోతుంటున్నాం. ధన్యులం మనం. కనుక ఇది దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి పట్టణం. ఇకపోతే 6వ సంగతి చూద్దామా? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం గమనించండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. సిద్ధపరిచిన జీతము, ఏ ప్రిపేర్డ్ రివార్డ్. దేవుడు మన కొరకు జీతమును సిద్ధపరిచాడట. ఆయన ఎంత ప్రేమమయుడు! వాని పని చొప్పున. గమనించండి అక్కడ ఆ మాట ఎంతో. వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము. వాని క్రియ చొప్పున. ఈనాడు మనం జరిగించే క్రియలు ఎటువంటివి, మనం పొందబోయే జీతము ఎటువంటిది. అయితే దేవుడు అటువంటి శ్రేష్టమైన జీతమును, అటువంటి బహుమానమును ఆయన మన కొరకు సిద్ధపరిచాడు. ఎరుగుదాం ఈ సంగతులు. ఆయన సిద్ధపరిచిన జీతం ఆయన దగ్గర ఉన్నది.
ఈ భూమి మీద మనం ఇంత ప్రయాసపడుతూ దేవుని పనిలో నిమగ్నమై అన్ని రకాల పరిచర్యలో పాలు పొందుతూ మనము కొనసాగుతున్నాం. మన యాత్రను మనం కొనసాగుతున్నామంటే దేనికి? దేవుని దగ్గర మనకు బహుమానం ఉందని, దేవుడు సిద్ధపరిచిన జీతాన్ని మనం పొందబోతున్నామని ఆ యొక్క ఆశతో, ఆ నిరీక్షణతో మనం ఈనాడు ఈ భూమి మీద మనము మన క్రియను కొనసాగిస్తున్నాం. అయితే ఆ క్రియలు ఎటువంటివి? 2 కొరింథీ 5:10 వ్రాయబడినట్లుగా ఆయన న్యాయపీఠం ఎదుట మనం నిలబడి మనం చేసిన క్రియల చొప్పున, అంటే అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, వాటికి తగిన ఆ యొక్క తీర్పు మనం పొందబోతుంటున్నాం. కనుక మనం మంచి జీతం పొందుకునే వారంగా మనం ఈ భూమి మీద మన క్రియలను కనపరుచుకుంటున్నామా? బడా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పి ఒక మంచి రివార్డు మనము, ఒక మంచి బహుమానం, ఒక మంచి జీతం మనం పొందగలుగుతున్నామా? 10 తలాంతుల వాడు 10ని సంపాదిస్తే 10 రాజ్యాల మీద, అదెంత పెద్ద పవర్, అధికారము. 5 సంపాదించిన వాడు 5 రాజ్యముల మీద, అదెంత అధికారము. అసలు ఏమీ సంపాదించిన వాడి గతి ఏమైంది? అందుకనే జాగ్రత్త. విశ్వాస సంబంధమైన జీవితంలో దేవుడు మనకు సిద్ధపరిచిన జీతాన్ని మనం పొందుకున్నట్టుకై మనం ఈ భూమి మీద మనం చేసిన మన క్రియల చొప్పునే ఆ జీతం మనకు ఉంటుందని మనము వాక్యములో చూస్తుంటున్నాం. అయితే దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఆయన సిద్ధపరిచిన జీతం ఆయన వద్ద ఉన్నది అంటున్నాడు. చూడండి యెషయా గ్రంథంలో ఒక మాట, 62వ అధ్యాయం 11వ వచనం గమనించండి. ఆలకించుడి, భూ దిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దయే ఉన్నది, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయుడి. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయండి. ఆయన వస్తున్నాడు త్వరలో. ఆయన సిద్ధపరిచిన జీతము చేతబట్టుకొని వస్తున్నాడు త్వరలో. కనుక ఆయన సిద్ధపరిచిన జీతం ఆయన దగ్గర ఉన్నది, అది ఆయన మనకి ఇవ్వటానికి తీసుకొని వస్తున్నాడు. ప్రియమైనటువంటి విశ్వాసి, ఈనాడు మన జీవితాల్లో మన కెరీర్ను బట్టి మనం ప్రతిఫలం పొందబోతున్నాము, మనం జీతము పొందబోతున్నాము, మనం బహుమానం పొందబోతున్నాము. అయితే మన యోగ్యతను పరిశీలన చేసుకుందాం. దేవుడు ఎంత గొప్పగా శ్రేష్టంగా ఆయన తను ప్రేమించిన వారి కొరకు ఇటువంటి సిద్ధపరిచిన బహుమానాన్ని, జీతాన్ని తీసుకొని వస్తున్నాడు. గమనించండి. కనుక ఈనాడు దేవుడు ఎంత శ్రేష్టమైనటువంటి ఈ యొక్క ఆత్మీయమైన ఈ ఈవులను ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎరుగుదాం ఈ సంగతులు. కనుక సిద్ధపరిచిన జీతము దేవుడు మన కొరకు సిద్ధపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. కనుక ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాల సమయంలో ఇంత శ్రేష్టమైన ఈ సంగతులు అనుభవిస్తున్న మన జీవితాల్లో మనం ఆయన్ని ఆరాధించడానికి మాటలు సరిపోవు. కనుక సిద్ధపరిచిన జీతము ఆయన మన కొరకు సిద్ధం చేసి ఉంచి తీసుకొని వస్తున్నాడు. చివరిగా ఇంకొక సంగతి, 7వ సంగతి మనం గమనించుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. సిద్ధపరచబడిన రాజ్యము, ఏ ప్రిపేర్డ్ కింగ్డమ్, సిద్ధపరిచిన రాజ్యము. దేవుడు తన ప్రజల కొరకు ఒక శ్రేష్టమైన రాజ్యమును సిద్ధపరిచాడు. లోకములో ఇష్టానుసారంగా విచ్చలవిడిగా జీవించి ఆయన యొక్క రాజ్యమునకు హక్కుదారులు కాని వారిని అందరిని కూడా ఆయన తన ఎడమవైపున పెట్టాడు. తన కుడివైపున ఆయన రాజ్యము కొరకు ఎదురు చూసిన వారిని, ఆయన రాకడ కొరకు సిద్ధపడిన వారిని, ఆయన ప్రేమ సువార్తని భూమి మీద ప్రకటించడానికి హింసించబడిన వారిని, అనేక రకాలైనటువంటి వేదనలు కష్టాల గుండా వెళ్ళి తమ యాత్ర ముగించుకున్నటువంటి వారిని తన కుడివైపున పెట్టి, కుడివైపున ఉన్న వారిని పిలిచి అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని
మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. ఎంత ధన్యత, ఎంత ధన్యత! ఈ భూమి మీద ఒకవేళ మనము ప్రభువును బట్టి ఆయన సాక్షిగా జీవించటానికి మనం ఎదుర్కొన్న శోధనలు, మనం ఎదుర్కొన్న అవమానాలు, మనం పొందిన శ్రమలు, మనం పడ్డ ఇబ్బందులు, ఇవన్నీ మనలను దిగజార్చినవిగా, అలసిపోయే వారినిగా చేసి ఉండవచ్చునేమో. కానీ అక్కడ మత్తయి సువార్త 13:43 చూస్తాం. అప్పుడు నీతిమంతులు తన తండ్రి రాజ్యములో వారు సూర్యుని వలె తేజరిల్లుతారనే మాట అక్కడ మనం చూస్తాం. అంటే ఈ భూమి మీద నీతిమంతమైన జీవితంతో అలసిపోయి ఉండవచ్చు, మసకబారిపోయి ఉండవచ్చు, మనం ఇబ్బంది పడి ఉండవచ్చు. కానీ ఆయన రాజ్యంలో మనం ఏమవుతామట? సూర్యునిలాగా ప్రకాశిస్తాం. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మన పితరులైనటువంటి వాళ్ళు అందరూ శ్రమపడి శ్రమల గుండా దేవుని రాజ్యంలోనికి వెళ్ళిన వారే. మన పితరుడైన అబ్రహాము మొదలుకొని ఆదికాండంలో, మన పితరుడైన ప్రియుడైన యోహాను వరకు ప్రకటన గ్రంథంలో ఈ మధ్యలో ఉన్న మన పితరులు, విశ్వాసులు అందరూ కూడా శ్రమల గుండా వెళ్ళినటువంటి వాళ్ళే. కానీ వాళ్ళు అక్కడ ఎట్లున్నారు? ప్రకాశిస్తూ ఉన్నారు ఆయన రాజ్యంలో, వెలుగొందుతూ ఉన్నారు ఆయన రాజ్యంలో, నిత్యము ఆయనను స్తుతిస్తూ ఆనందిస్తూ ఉన్నారు ఆయన రాజ్యంలో. అటువంటి రాజ్యాన్ని దేవుడు మనకు సిద్ధపరిచాడు. సిద్ధపరచబడిన రాజ్యం, సిద్ధపరిచిన రాజ్యం. ఈ ఉదయకాలంలో దేవుని ప్రజలమైన మనము ఇటువంటి శ్రేష్టమైన సిద్ధపరిచిన సంగతులను మనం ఎరిగి ఆయనను స్తుతించే వారంగా మనం ఉంటున్నాం. కనుక దేవుని వాక్యములు వ్రాయబడినట్లుగా దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఆయన ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. కానీ దేవుని ఆత్మ సంగతులు, దేవుని ఆత్మ పొందిన మనము ఎరిగినటువంటి వారమై ఈ ఉదయకాలం ఆయన మనకు సిద్ధపరిచిన ఆ 7 ఆత్మీయమైన సంగతులను బట్టి ఆ ప్రభువును మనం హృదయమార ఆరాధించే వారంగా ఉందాం. కనుక ఏమిటా 7 సంగతులు? సిద్ధపరిచిన బలివిందు, సిద్ధపరిచిన రక్షణ, సిద్ధపరిచిన ఆహారము లేదా భోజనము, సిద్ధపరిచిన స్థలము, సిద్ధపరిచిన పట్టణము, సిద్ధపరిచిన జీతము, సిద్ధపరిచిన రాజ్యము. ఈ 7 సిద్ధపరిచిన ఆత్మీయమైన సంగతులను మనము ఎరిగి ఇవి నిజంగా మన అనుభవంలో ఉంటే, వాటిని అనుభవిస్తున్న వారంగా మనం ఉంటే మన ప్రభువుని ఆత్మతో సత్యముతో ఈ ఉదయకాలము ఆరాధన చేద్దాం.